మీకు ఎలాగా సంకలు నాగడం, కాళ్ళు పట్టుకోవడం, బతిమాలుకోవడం మీకు ఎలాగ అలవాటు. ప్రపంచం అందరూ అదే చేస్తారనుకుంటున్నారు. అయితే మాకు తెలిసి ఢిల్లీ ఎవరన్నా వెళ్తే ప్రజా సమస్యల మీద వెళ్తాం. మరి పాపం మీకు రోజు సంకలు నాకడానికే ఢిల్లీ వెళ్ళినప్పుడు మీకు అది గుర్తు కాకపోతే ఇంకేం గుర్తు వస్తుంది? సంక నాకడం, కాలు పట్టుకోవడం, సంక నాకడం, కాలు పట్టుకోవడం మీకు విజయసాయి రెడ్డి నేర్పినట్టున్నాడు మీ అందరికీ. మాకు అర్థమే కావట్లా. బాబు మీ సంకలు నాకడం ఆపండి రా నాయన, మీ సంకలు నాకడం ఆపండి. అసలు మీ ముఖ్యమంత్రి ఏదో అంటున్నాడు ఆయన, మా ముఖ్యమంత్రి గారు ఒరిస్సా ముఖ్యమంత్రి, వెరీ గుడ్. ఒరిస్సా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి, ప్రజా సమస్యల మీద మాట్లాడడానికి వెళ్ళారంట. మరి మీరు మీ ఎమ్మెల్యేలు మీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ప్రజా సమస్యల మీద వెళ్తే మీకు ఎందుకు మరి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు? నాకు అర్థం కాలే. అంటే ఇవి సమస్యలు కాదా? ఒక్కడికైనా ఒక్క ఎమ్మెల్యేకైనా మరి ఎప్పుడైనా ఈ 2.5 సంవత్సరాలు ఎన్నిసార్లు కలిసారో మీకేం తెలుసా? అంటే మీరు బూతుల మంత్రి కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు కాబట్టి మిమ్మల్ని తిట్టమని ఏమైనా మిమ్మల్ని ఏమైనా ఇచ్చేసారు. మీకు కూడా మరి ఎప్పుడైనా అపాయింట్మెంట్ ఇచ్చాడో లేదో నాకైతే తెలియదు. ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారు. అరే బాబు, పవన్ కళ్యాణ్ గారికి మాకు అవసరం లేదు. మేము ఢిల్లీ వెళ్ళి మేము మీలాగా భజనలు చేయాల్సిన అవసరంలే. మీకు భజనలు చేయాలి, ఎందుకంటే మీరు 16 నెలలు మరి జైల్లో ఉన్నారు కదా. జైలు బ్యాచ్ అంతా రోడ్ల మీదకి వెళ్ళి వచ్చింది కదా. మీరు కదా సీట్లు ఇచ్చుకున్నారు, జైలు బ్యాచ్లందరినీ మీరు కదా చేసుకున్నారు. ఏంటి మీ నాయకుడు మీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఏంటి శుభ్రంగా బ్రహ్మాండం గెలిచేసిందా? ఎక్కడ గెలిచేసింది? ఏం గెలిచేసింది? అసలు ప్రజాస్వామ్యం అన్నా రాజ్యాంగం అన్నా మీకేమైనా గౌరవం ఉందా? పాపం మంత్రి గారు, అరే కొడాలి నాని, మీకే చెప్తున్నా, నీలాగే నేను మాట్లాడకపోతే నీకు అర్థం కాదు కాబట్టి దిగజారి దిగి నేను మాట్లాడాల్సి వస్తుంది నీకు. ఈరోజు నువ్వు రోడ్డు మీద జులాయిలాగా తిరిగి జులాయి గడివి నువ్వు మాట్లాడినప్పుడు నీ లెవెల్కి నేను మాట్లాడకపోతే నీకు అర్థం కాదు కాబట్టి నీ గురించి నేను మాట్లాడుతున్నా. నీకు తెలుసో లేదో ప్రజలందరికీ తెలుసు, మీకు తెలీదు. ఈరోజు ఇక్కడ ఇదే విశాఖపట్నంలో 31వ వార్డులో ఇండిపెండెంట్ బీరువా గుర్తని, తెలుగుదేశానికి సైకిల్ గుర్తని, జనసేనకి గాజు గ్లాస్ అని 3 డిక్లేర్ చేసిన తర్వాత ఆ వ్యక్తికి మీరు మళ్ళా 5 గంటలకు 6 గంటలకు లేచి మళ్ళా అదే ఆర్ఓతో మీరు ఫ్యాన్ గుర్తు వేయించుకున్నారు. ఎలా గెలుస్తున్నారు? ఎలాగేం చేసుకుంటారు?